నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కెవి సుమలత గారు రచించిన ఆశాదీపం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 2025 సంవత్సరంలో రమ్యభారతి సాహిత్య త్రైమాసిక పత్రికలో ప్రచురింపబడింది. 15వ జాతీయ స్థాయి సోమేపల్లి చిన్న కథల పోటీలలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చిన్ని, నాకు కోరికుంది, తీరుస్తావా? అడగలేక అడిగింది సీతమ్మ. ఇదేం ప్రశ్నమ్మా? నీకేదైనా తినాలనిపిస్తుందా? పర్వాలేదు, అడుగమ్మా అంది శ్రావణి. చిన్ని, ఆగిపోయింది సీతమ్మ. చెప్పమ్మా, నీకు ఏది కావాలన్నా ఆలోచించకుండా అడుగు, ఒత్తిడి చేసింది శ్రావణి. నాకు 4 మెతుకులు ప్రేమగా పెట్టే మనిషి కావాలి, ఆయాసంతో ఆగి అంది సీతమ్మ. ఆ మాటలకు శ్రావణి గుండె తరుక్కుపోయినట్లయింది. అదేంటమ్మా అలా అన్నావు? ఇప్పుడు ఎవరు ఇంట్లో లేరా? ఈ మాటలు వింటే పెద్ద గొడవ అవుతుందమ్మా అంది శ్రావణి. ఎవరన్నా ఇంట్లో ఉంటే ఎందుకంటాను? నాకు ఇందాకే కాసిన జావు ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు, కష్టంగా పలికింది సీతమ్మ. అమ్మా, ఇందాక ప్రేమగా అన్నం పెట్టేవారు కావాలన్నావు, ఏమైంది? వదిన విసుక్కుంటుందా అంది శ్రావణి. చిన్ని, మంచం మీద ఉన్న వాళ్ళకి చాకరీ చేయటం ఎవరికైనా కష్టమే, నాకు తెలుస్తోంది. నేను ఎక్కువ రోజులు బతకను, కానీ పోయే ముందు ఎప్పుడు పోతానా అని విసుక్కుంటూ ఉంటే ఇలాంటి దుస్థితిలో పోవాలని లేదు. నాకు ప్రేమగా గుక్కెడు నీళ్లు పోసేవాళ్ళ దగ్గర 2 రోజులు ఉండాలనుంది. కానీ నన్నెవరు తీసుకువెళ్తారు? మాట్లాడలేక ఆగింది సీతమ్మ. అప్పటికే శ్రావణి కళ్ళు నీటితో నిండిపోయాయి. చిన్ని, నువ్వు నా బంగారు తల్లివి, నీకు అర్థం చేసుకునే గుణం ఉంది, అందుకే నిన్ను అడిగా. నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తావా అమ్మా అంది సీతమ్మ. శ్రావణి మనసు చెలించిపోయింది. అమ్మా, నిజంగా అంటున్నావా? నేను రానా అమ్మా నిన్ను తీసుకువెళ్ళటానికి అడిగింది శ్రావణి. మరి నేను వస్తే నాకు అన్నీ మంచం మీదే చేయాలి, నువ్వు కూడా విసుక్కుంటావా? వణుకుతోంది సీతమ్మ గొంతు. పిచ్చి అమ్మా, నేనెందుకు విసుక్కుంటాను? నిన్ను బంగారంలా చూసుకుంటాను గద్గద స్వరంతో అంది శ్రావణి. మీ ఆయన ఒప్పుకుంటాడా? అనుమానంగా అంది సీతమ్మ. ఆ ప్రశ్నకు శ్రావణి దగ్గర జవాబు లేదు. చావు బతుకుల మధ్య పోరాడుతున్న తల్లికి ఒప్పుకోరనే నిజం చెప్పడం ఇష్టం లేక మౌనం వహించింది. సీతమ్మ ఆరోగ్యంగా తిరుగుతున్నంతకాలం కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరికీ అన్ని రకాల వంటలు వండి పెడుతూ ఆదరించేది. ఎవరి ఇంటి దగ్గర ఒక్క పూట కన్నా ఎక్కువ ఉండేది కాదు. ఒక ఇంటికిచ్చిన ఆడపిల్లల ఇంట్లో ఎక్కువసార్లు చెయ్యి కడిగితే పరువు తక్కువ అనేది. అలాంటిది అంత దీనంగా మీ ఇంటికి తీసుకువెళ్తావా అని అడగటంతో శ్రావణికి ఏడుపు వస్తుంది. చిన్ని, మాట్లాడవేంటమ్మా, మీ వారు ఒప్పుకోరు కదూ దీనంగా అంది సీతమ్మ. శ్రావణి ఆలోచనల నుండి తెప్పరిల్లింది. ఎందుకు ఒప్పుకోరమ్మా? తప్పకుండా ఒప్పుకుంటారు. నేను అన్నయ్య వాళ్ళతో మాట్లాడాక నీ దగ్గరకు వస్తాను అంది శ్రావణి. చిన్ని, నోటితో చెప్పటం వేరు, చెయ్యటం వేరు. దుఃఖం సీతమ్మ గొంతులో తొణికిసలాడుతోంది. అమ్మా, నువ్వు నాకు భారం కావు. చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని తిప్పలేదా? గోరు ముద్దలతో అన్నం తినిపించలేదా? నువ్వు ఎన్ని చేస్తే నేను పెరుగుంటాను. మంచంలో పడిన కన్న తల్లికి సేవ చేయటంలో నాకు కష్టమేమీ లేదమ్మా, సరేనా అంది శ్రావణి. సీతమ్మ మాట్లాడకుండా ఏడుస్తుంది. శ్రావణి 4 మంచి మాటలు చెప్తూ ఏడుస్తున్న తల్లిని సముదాయించడానికి ప్రయత్నించింది. ఫోన్ పెట్టేశాక శ్రావణి మనసంతా వికలమైంది. సెల్లో సమయం చూసింది. భర్త, పాప ఇంటికి రావటానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే పిచ్చెక్కేలా ఉంది అనుకుంటూ ఇంటికి తాళం వేసి దగ్గరలో ఉన్న పార్కు వైపు నడిచింది శ్రావణి. ఆమె ఆలోచనలన్నీ అమ్మ చుట్టూరా తిరుగుతున్నాయి. అమ్మకు 5 సంతానం, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. శ్రావణి అందరికంటే చిన్నది. తండ్రి చిన్నతనంలోనే పోయాడు.
ఆయన తర్వాత పెత్తనం పెద్దన్నయ్య చేతికొచ్చింది. అందరి పెళ్ళిళ్ళు అయ్యాక ఆయన తమ్ముళ్లతో వేరు కాపురాలు పెట్టించాడు. అమ్మ మాత్రం పెద్దన్నయ్య దగ్గరే ఉంది. ఆవిడ ఆరోగ్యంగా తిరుగుతున్నంతకాలం, పనిచేసినంతకాలం వదిన బాగానే చూసింది. మంచం పట్టాక ముసలమ్మను నేనొక్కదాన్నే ఎందుకు చూడాలి అన్నట్టు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది. నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తుంది. అన్నయ్య కూడా భార్య మాటకు వంత పాడుతున్నాడు. ఏం చెయ్యాలో తోచక అక్కకి ఫోన్ చేసింది శ్రావణి. అక్క, అమ్మ పరిస్థితి దయనీయంగా ఉంది. నా ఒక్కదానికి మిమ్మల్ని చూడాల్సిన అవసరం ఏంటని వదిన అమ్మను విసుక్కుంటుందని మనకు తెలుసు కదా. తన చివరి రోజుల్లోనైనా ఆప్యాయంగా ప్రేమను పంచేవాళ్ల కోసం అమ్మ తప్పించిపోతుంది. నువ్వేమైనా కొంతకాలం అమ్మను నీ దగ్గర ఉంచుకోగలవా అంది శ్రావణి. చిన్ని, విని బాధపడటం తప్ప నేనేం చేయలేను. మీ బావగారు బ్రతుకుంటే నా తల్లిని నా ఇంట్లో ఉంచుకునే అధికారం నాకుండేది. ఇప్పుడు నేను ఉండేది నా కొడుకుల దగ్గర. మీ అమ్మకు కొడుకులుండగా మాకేం అవసరమని కోడళ్ళు నా ముఖానే అనేస్తారు. దేవుడు చిన్న వయసులో కొందరికి అల్పాయుషిచ్చి తీసుకువెళ్తాడు. ఇలా అందరికీ భారంగా ఉన్న వాళ్లకు ఆయువు పెంచి వేడుక చూస్తాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి అక్క. సరే ఊరుకో అక్క అని ఫోన్ పెట్టేసింది శ్రావణి. రెండవ అన్నయ్యకి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించింది. చిన్ని, ఈ మధ్యన చిన్నోడు పెళ్ళయింది కదా, కోడలికి ఒకటే వేవిళ్ళు. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. మీ వదినకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అమ్మని కూడా తీసుకొస్తే ఇంటిడు చాకరీ చేయలేక వదిన చచ్చిపోతుంది. ఇక అమ్మను నేనెక్కడ తెచ్చుకోగలను అంటూ ఫోన్ పెట్టేశాడు. ఇదే అన్నయ్య పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు 2 నెలలు అమ్మ దగ్గరకు పంపించేవాడు. అమ్మ అది ఉండి పెట్టు, అమ్మ ఇది నువ్వు చేస్తే మా పిల్లలకి ఇష్టం అంటూ వండించుకున్నప్పుడు చాకరీ అవుతుందని ఆయనకు గుర్తు రాలేదా? మనసులోనే అనుకుంది శ్రావణి. ఇక మిగిలింది చిన్నన్నయ్య. ఆయనకు కూడా ఫోన్ చేసింది. చిన్ని, నీకు నా గురించి బాగా తెలుసు. ఎప్పుడు మా ఇంటికి గొప్పవాళ్ళు వస్తూ ఉంటారు. ఇంట్లో ఒక పేషెంట్ ఉంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. అయినా ఇప్పుడు కూడా అమ్మకు పరిచర్యలు చేసే పని మనిషికి డబ్బులు నేనే పంపుతున్నాను. ఒక్క పని మనిషి కూడా పట్టుమని 10 రోజులు నిలవటం లేదు. అమ్మ మంచం మీద ఉన్నప్పుడైనా కాస్త తిండి తినటం తగ్గించుకోవచ్చు కదా. రాత్రులు కూడా బాత్రూమ్ కోసం అనేక సార్లు నిద్ర లేపితే ఎవరుంటారు? అయినా నా వంతుగా డబ్బు ఇవ్వటం తప్ప మరేమీ చేయలేను. నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన కాల్ వస్తుంది, ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు. అమ్మ చిన్నన్నయ్యకు తిండి పట్ల ఆసక్తి ఎక్కువని ఏదైనా ఎక్కువ మోతాదులో దాచిపెట్టేదని గుర్తొచ్చింది. ఇప్పుడు వాడు అమ్మను కాస్త తిండి తగ్గించుకోమని చెప్పి దెప్పి పడవటం ఆమెకు చాలా బాధను కలిగించింది. పార్కులో జనం పలచబడుతున్నారు. అప్పటికే తను వచ్చి చాలాసేపు అవటంతో లేచి గబగబా ఇంటి దారి పట్టింది శ్రావణి. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాడీ వచ్చే వరకు గుమ్మం బయట కూర్చున్నాను. చాలాసేపటి నుండి డాడీ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాము. నీకు డాడీ ఫోన్ చేశారు, నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది కీనుకుగా అంది కూతురు హరిణి. అయ్యో, నేను కాల్ వెయిటింగ్ చూసుకోలేదురా, ఇప్పుడే వస్తానుండు అంటూ వంటగదిలోకి వెళ్ళి హరిణికి పాలు, వర్ధన్కు టీ పట్టుకొచ్చింది శ్రావణి. ఎందుకు నీ మొహం అదోలా ఉంది? టీ కప్పు అందుకుంటూ భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు వర్ధన్. ఎందుకో శ్రావణికి భర్త అలా అడగగానే ఏడుపు వచ్చింది. బలవంతంగా తనను తాను సముదాయించుకొని జరిగిందంతా అతనికి చెప్పింది. శ్రావణి, నువ్వు చెప్పిందంతా విన్నాక నేను చెప్పే సమాధానం నీకు బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. ఈ మధ్యనే నాన్న అనారోగ్యం వల్ల చాలా ఖర్చులయ్యాయి. బాబు హాస్టల్ ఫీజులకు కూడా మనం ఇబ్బంది పడుతున్నాము. వచ్చే ఏడాది హరిణిని కూడా కాలేజీలో చేర్పించాలి. ఇప్పుడు ప్రతి పైసా మనకు విలువైనదే. ఆవిడకు కొడుకులున్నారు, మరో కూతురు కూడా ఉంది. ఈ విషయంలో నన్ను స్వార్థపరుడని అనుకున్నా నేనేం చేయలేను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. శ్రావణి అప్పటి వరకు అదిమి పెట్టుకున్న దుఃఖం కన్నీరై ఆమె చెక్కిళ్ళ మీదకు జారింది. చివరి దశలో అమ్మ తనను కోరిన చిన్న కోరిక కూడా తీర్చలేని తన నిస్సహాయతకు భరించలేని ఆవేదన కలిగింది. నాన్న చిన్నప్పుడే చనిపోయినా 5 పిల్లల్ని అష్టకష్టాలు పడి పెంచింది. తనకున్న దాంట్లోనే వారికంటూ జీవితాలను ఏర్పరిచిన ఒక తల్లిని 5 పిల్లలుండి ప్రేమగా చూడలేకపోతున్నారు. ఎంత దారుణం! తను కన్నవారు తనను కసురుకుంటూ చిరాకు పడుతూ ఉంటే ప్రేమరహితమైన ఆవేదనతో ఆమె ప్రాణం పోవలసిందేనా? ఆప్యాయంగా అమ్మను పలకరిస్తూ సాగనంపగలిగే అవకాశం లేదా? ఒక మూల కూర్చుని లోపల అనుకుంటూ ఏడుస్తోంది శ్రావణి.
అమ్మా నేను మాట చెప్పనా? తల్లి పక్కన కూర్చుని కళ్ళు తుడుస్తూ అంది హరిణి. ఏమిటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది శ్రావణి. అమ్మమ్మకు కావాల్సింది స్థలం మార్పు కాదమ్మా, ప్రేమతో పలకరిస్తూ దగ్గరుండి సేవ చేయటం, అవునా? అంది హరిణి. అవునన్నట్లు తలూపింది శ్రావణి. ఈ రోజుతో నా పరీక్షలు అయిపోయాయి, రేపటి నుండి సెలవులు. నా సెలవులు అయ్యే వరకు నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండు. ఆవిడ చిన్నప్పుడు నీకు ప్రేమగా చేసిన పనులన్నీ నువ్వు చేస్తూ సంతోషపెట్టు. ఇక్కడ డాడీకి కావలసినవి నేను చూసుకుంటాను. ఈ విషయం ఆయనకు చెప్పి నేను ఒప్పిస్తాను, సరేనా? తల్లి గడ్డం 2 చేతుల్లోకి తీసుకుని మృదువుగా అంది హరిణి. శ్రావణి కళ్ళు ఆనందంగా మెరిశాయి. బాధతో అలమటిస్తున్న సమయంలో చిరుదివ్వెల పరిష్కారం చూపించిన కూతురుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అమ్మా, నేనే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తానని చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు చేస్తేనే ఆవిడకి బాగుంటుంది, నీకు కూడా తృప్తిగా ఉంటుందని ఇలా అన్నాను, నవ్వుతూ అంది హరిణి. అమ్మ కోరుకున్న ప్రేమను పంచేందుకు తను వస్తున్నానని చెప్పటానికి ఫోన్ చేతిలోకి తీసుకుంది శ్రావణి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.